టాలీవుడ్లో పెద్ద మాఫియానే నడుస్తోంది. మాఫియా అంటే మీరు అనుకునేది కాదు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు ఇది అదో రకం అన్నమాట. తెర వెనక మాఫియా కాదు, ఇది తెరపై మాఫియా గురించి మనం మాట్లాడుతున్న టాపిక్. హీరో ఎవరైనా గ్యాంగ్స్టర్ డ్రామాల వైపే అడుగులేస్తున్నారు. ఉన్నట్టుండి మాఫియా కథలకి డిమాండ్ ఎందుకు వచ్చింది? తెలుగు ఇండస్ట్రీలో మాఫియా గ్యాంగ్స్టర్ కథలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి హీరో కనీసం ఒక్కసారైనా కెరీర్లో డాన్ గా మారుతుంటారు. గతేడాది పవన్ కూడా ఓజీతో మ్యాజిక్ చేశారు. త్వరలోనే పార్ట్ 2 కూడా రెడీ అవుతుంది. మరోవైపు చిరంజీవి కూడా బాబీ సినిమాలో డాన్ గానే కనిపించబోతున్నారు. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రానుంది ఈ చిత్రం. 3 ఏళ్ల కింద వచ్చిన వాల్తేరు వీరయ్యలో కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. కానీ కథలో అది ఓ భాగం మాత్రమే. కానీ ఇప్పుడు మెగా 158 లో చిరు పూర్తిగా మాఫియా డాన్ గానే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అనస్వర రాజన్ ఇందులో చిరు కూతురుగా నటిస్తున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని సినిమాలో బాలయ్య సైతం ముంబై బేస్డ్ డాన్ గా కనిపిస్తున్నారు. గతంలో రాణా, అశోక చక్రవర్తి, డిక్టేటర్ లాంటి సినిమాల్లో మాఫియా డాన్ గా నటించారు బాలయ్య. చాలా ఏళ్ల తర్వాత మరోసారి మాఫియా వైపు లుక్ వేస్తున్నారీనా. నాగార్జున 100వ సినిమా కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే వస్తుంది. రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో డాన్, బాయ్ సినిమాల్లో మాఫియా లీడర్ గా నటించారు నాగార్జున. సీనియర్లే కాదు, జూనియర్స్ కూడా మాఫియా దారిలోనే వెళ్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమాలో ఇంటర్నేషనల్ మాఫియా డాన్ గా నటిస్తున్నారు తారక్. హెరాయిన్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ రాసుకున్నారు నీల్. అలాగే ఓజీ తర్వాత సుజీత్ చేస్తున్న బ్లడీ రోమియోలో నాని గ్యాంగ్స్టర్ గా నటించబోతున్నారు. మొత్తానికి టాలీవుడ్ ను మాఫియా రూల్ చేస్తుంది ఇప్పుడు.